అన్ని వర్గాల అభివృద్ధికి సమాన అవకాశాలు కల్పించేలా బడ్జెట్ను రూపొందించామన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాటర్ గ్రిడ్, పేద దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి పథకానికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు. రాష్ట్ర తొలి బడ్జెట్ మానవీయ కోణాన్ని ఆవిష్కరించిందన్నారు. తెలంగాణ బడ్జెట్ మానవీయ కోణాన్ని ఆవిష్కరించింది. 10 నెలలకు గాను ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ 1,637.96 కోట్లు. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి వ్యవసాయానికి యోగ్యమైంది, వాటర్ సౌకర్యం కలిగింది, వాటర్ సౌకర్యం మీద కలిగించాలని దళితుల కోసం ఖర్చు పెట్టే డబ్బు నుంచి దాదాపు 1000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. దాదాపు 7,579.45 కోట్లు ఎస్సీ ఎస్పీ కింద, టీఎస్పీ కింద 4,559.81 కోట్లు దానికి కేటాయించబడి జరిగింది. 9,407.20 కోట్లు ప్లాన్ కింద 6,500 కోట్లు, నాన్ ప్లాన్ కింద కలిపి 9,407.20 కోట్లు ఇరిగేషన్ కి అలకేట్ చేసుకున్నాం. ఇలా దీనికి అనుమానం మన కరెంట్ కూడా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ కూడా ప్లాన్ కింద 1000 కోట్లు, నాన్ ప్లాన్ కింద 3,400 పైచిలకు కోట్లని నాన్ ప్లాన్ కింద ఉంచుకున్నాం. ప్రజారోగ్యం విషయంలో కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేసిన తప్ప ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకోవాలని కానీ, వాటి పరిపుష్టి చేయాలని కానీ, ప్రభుత్వపరమైన వైద్యాన్ని ప్రజలకు అందించడంలో విఫలం చెందినవి. కాబట్టి ఇవాళ ఆ ప్రభుత్వపరమైన వైద్యాన్ని స్ట్రెంథన్ చేయాలని చెప్పి, వాటిని పరిపుష్టి చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావించింది. దానికి అనుగుణంగానే హిస్టరీలో ఫస్ట్ టైం ఇన్ని డబ్బులు కేటాయించిన సందర్భాలు లేవు. దాదాపు 4,062.92 కోట్లు వైద్యం మీద మేము డబ్బులు కేటాయించుకోవడం జరిగింది. ప్రజలందరికీ కూడా మంచిని అందించాలనే కాన్సెప్ట్ తోటి వాటిని పెట్టుకున్నాం. 2,000 కోట్ల రూపాయలు ఇవాళ వాటి కోసం ఇవ్వడం జరిగింది. తెలంగాణ వస్తే ఏమొస్తుంది, తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి అనుకున్నాం. తెలంగాణ వస్తే ఏమొస్తాయని చెప్పినాం, కరెంట్ వస్తాయని చెప్పినాం. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం. బాధ్యత డెఫినెట్ గా మా పని మేము చేస్తాం.